సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వగానే వెంటనే జోబులోంచి ఫోన్ తీసా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడదామని. మావా సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, రేపు ఎవరైనా ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి, ఇట్స్ వర్త్ అని చెప్పి. కానీ ఎందుకు ఆగా, సర్లే సెకండ్ హాఫ్ కూడా అవని, ఒకేసారి మన ఒపీనియన్ షేర్ చేసుకుందామని చెప్పి ఆగా. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మాత్రం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఇది సినిమా మీద నా ఒపీనియన్ మాత్రమే, సినిమా రివ్యూ కాదు. ఎందుకంటే సినిమా రివ్యూ ఇచ్చే అంత టాలెంట్ కానీ లేదంటే అంత టెక్నికల్గా వాల్యూస్ కానీ నాకేం తెలియదు. నేను ఏ సినిమాను తీయలేదు, ఏ షార్ట్ ఫిల్మ్ తీయలేదు, తీయను కూడా. నాకు చేతకాని కూడా కాదు. మనందరం థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నాడు, మనకు అనిపిస్తుంది కదా ఏది బాగుంది, ఇది బాగాలేదు, ఇలా ఉంటే బాగుండేదేమో, ఇలా లేకపోతే బాగుండేదేమో అని చెప్పి. అలా మన ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటే నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను. జెన్యూన్గా నాకు ఏదైతే అనిపించిందో అది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. కొత్తగా చూసే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఎలా ఉందిరా సినిమా అంటే, సినిమా బాగుంది, సినిమా బాగాలేదు. సో సినిమాలో 2 యాంగిల్స్ ఉన్నాయి, 2 పార్ట్స్కి 2 రివ్యూస్ చెప్పాలి మనం. సో డీటెయిల్డ్గా చెప్దాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఏదైతే మీరు ట్రైలర్లో చూసారో అది మొత్తం ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సినిమా సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, వర్త్. అంటే నేను ట్రైలర్ చూసి అంత ఎగ్జైట్ అవ్వాలా, హానెస్ట్గా చెప్తున్నా. నాకు ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయితే నాకు ఒక సినిమా చూడటానికి మాత్రమే స్కోప్ ఉంది. సో ఈ సినిమా నేను చూస్ చేసుకున్నా. ట్రైలర్ చూసి అంత ఎగ్జైట్ అవ్వాలా, సోసోగా ఉంటుందిలే అని అనుకున్నా. కానీ ఏదైతే ట్రైలర్ చూసో అదంతా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేబడికి నాకు మైండ్ పోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది, నవ్వుకున్నాం, స్టోరీ నడిచిద్ది, ప్లెజెంట్గా అనిపించింది, చాలా బాగుంది. అక్కడక్కడ 1-2 చోట్ల క్రింజ్ సీన్లు ఉంటాయి, లేదని చెప్పను. కానీ మీరే నా దేవత ఎన్నచ్చట్టు కొంచెం క్రింజ్ సీన్లు ఉంటాయి కానీ బట్ ఓవరాల్గా ఓకే, అది మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అంటే ఇంత పెద్ద సినిమాలో అలాంటి సీన్లు 1-2 ఉంటాలో ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఓకే అనిపించింది. సో నా క్రింజ్ 1-2 ఉన్న వాటిని వదిలేస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, అంటే ఆ స్టోరీ వెళ్తా ఉన్నప్పుడు ఆ సాంగ్స్ ఇవన్నీ కూడా మనకు నచ్చుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం స్పెషల్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా మనం హీరో ఎలివేషన్ సీన్స్ వస్తాయి చూడండి జనరల్గా మూవీస్లో, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఎలివేషన్ ఇంకా ఎలివేట్ చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. కానీ నార్మల్ ఈ లవ్ స్టోరీ సీన్స్ కానీ నార్మల్ సీన్స్ మనం చూసేటప్పుడు, నార్మల్ సినిమాలో మామూలు సీన్స్ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ బట్ ఈ సినిమాలో నాకు ఏమనిపించిందంటే కొన్ని సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఇంకా చాలా బాగా హత్తుకున్నాయేమో అనిపించింది, ఎక్కినాయేమో అనిపించింది మైండ్కి. సో కొన్ని నార్మల్గా ఉండే సీన్స్ మనిషి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల బాగా ఇంకా చాలా ఇంకా హాయిగా ఫీల్ అయ్యాం. అది నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ చాలా ఫీల్ అవుతాం మనం, ప్లెజెంట్గా ఉంటాయి. ఇంకా ఇంటర్వ్యూలు వచ్చేపాటికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏంట్రా ఇది, ఏమైపోతుందిరా, ఇది టెన్షన్ వచ్చేస్తుంది. ఏంది ఇది, ఏం జరగబోతుంది, ఇది జరిగిద్దా, అది జరిగిద్దా, అలా జరిగిద్దా, ఇలా జరిగిద్దా అని అనుకుంటాం. కానీ ఒకటి జరిగిద్ది మావా, నేను స్పాయిలర్ చెప్పలేను, మేబీ తెలిసిపోయి ఉంటుంది. కానీ మైండ్ పోయిద్ది ఇంటర్వ్యూలకి. నాకైతే మైండ్ పోయింది, అసలు గెస్ చేయాల. ఏంది ఇది, ఎట్లా జరిగింది ఏంటి, ఇదేంది ఇది అంటే ట్రైలర్లో రిలీజ్ చేసిన మొత్తం ఫస్ట్ హాఫే. ఏంద్రా ఇది ఎలా జరిగింది, నాకైతే మైండ్ పోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను అనుకున్నది ఏంట్రా అంటే హిట్, బ్లాక్ బస్టర్, బాగుంది, సూపర్గా తీశారు, అసలు అద్భుతంగా ఉంది. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేయాలి, రేపు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పుడే అదిరిపోయింది, ఇప్పటికిప్పుడు టికెట్లు బుక్ చేసుకొని రాబట్టికి ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వెళ్ళండి అని చెప్పి చెప్దాం అని చెప్పి స్టోరీ పెడదామని చెప్పి అనుకొని కూడా సరే మొత్తం సినిమా చూసాక ఆగుదామని చెప్పి ఆగా. ఇప్పుడు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పిన కదా. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చెన్నై లవ్ స్టోరీ అయితే సెకండ్ హాఫ్ అస్సాం లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్ తేలిపోయింది భయ్య. చూడండి, ట్రైలర్ చూసి నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నానో అది ఏముండదని చెప్పి, కానీ ఫస్ట్ హాఫ్ చూసాక సూపర్గా అనిపించి మేబీ దానివల్ల నాకు పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ ఏమో తెలియదు. కానీ సెకండ్ హాఫ్కి అసలు నేను ఏమాత్రం కనెక్ట్ అవ్వదు. సెకండ్ హాఫ్ నాకు చాలా అంటే చాలా యావరేజ్గా అనిపించింది, బిలో యావరేజ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో 1-2 క్రింజ్ సీన్లు ఎలా అయితే, 1-2 కింద సీన్లు కానీ పేలం సీన్లు కానీ ఎలా అయితే అనుకుంటామో, సెకండ్ హాఫ్లో 1-2 మాత్రమే పేలి నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అయిపోగానే మనం స్టోరీ గెస్ చేసుకుంటాం కదా, ఇలాగ ఉంటుందేమో, ఇలాగ ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో అని చెప్పి. మీరు అనుకునే 2-3 లాగా ఒకలా ఉంటుంది. ఇక్కడ సెకండ్ హాఫ్లో స్టోరీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఆలోచించి కొత్తగా ఇది చూపించరు. స్టిల్ అలా చూపించకపోయినా ప్రాబ్లం లేదు, మనకు తెలిసిన మనం అనుకున్న స్టోరీ లాగా చూపించినా ఇట్స్ ఓకే. ఎందుకంటే అంతమించి చేయలేరులే అని అనుకోవచ్చు. కానీ అది చూపించిన దాంట్లో కూడా ఎంగేజింగ్గా లేదు. అంటే మనం ఫస్ట్ హాఫ్లో ఎలా కూర్చుంటాం అలా కూర్చోలేము అనమాట. అంటే పోనీ ఎయిదర్ మన ఎంటర్టైన్మెంట్ అంటే మనం కామెడీ చేసేసి హీరో ఏదో చేసేసి నవ్వుతానే ఉండాలి మనం, లేదా కొద్దిగా ఎమోషనల్గానే ఉండాలి. ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అవటం, కనెక్ట్ అవటం, వాళ్ళ ఎమోషన్స్ మన ఎమోషన్స్లో ఫీల్ అవటం, ఏదైనా చేయాలి. ఇక్కడ నాకు 2 అవ్వాలి, నా ఒపీనియన్ మాత్రమే. మేబీ ఇప్పుడు మీరు ఎవరైనా చూసినప్పుడు మీకు వేరేలా అనిపించవచ్చు, నేను దాన్ని డినై చేయను, ఇది జస్ట్ చెప్తున్నా నా ఒపీనియన్. నాకైతే మాత్రం
ఏది అనిపించలేదు నాకు, రెండు అనిపించలేదు. కామెడీగా నవ్వుగా ఇది అనిపించలేదు, ఇటు ఎమోషనల్గా ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యి ఇదిగాను కూడా అనిపించలేదు. సో నాకు సెకండ్ హాఫ్ దానివల్ల ఏంటంటే తేలిపోయింది అనిపించింది. ఒకటి నేను కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మరి ఇంకేమో కానీ సాంగ్స్ కూడా నాకు సోసోగానే అనిపించినాయి. ఇంకన్నీ నాకు డిజాస్టర్స్గానే వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్. చెప్తాగా ఫస్ట్ హాఫ్ నాకు చెన్నై లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ నాకు అస్సాం లవ్ స్టోరీ అనిపించింది. ఏంది ఇది, ఏం జరుగుతుంది, ఏంది అని అనిపించింది. ఇలా ఉండొచ్చు, స్టోరీ ఇలా ఉండొచ్చు, తప్పులేదు. కానీ నేను టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే ఫస్ట్ సినిమా చూడగానే 179 minutes సినిమా. నేను అనుకున్నా అరే అంటే ట్రైలర్ చూసి చెప్పాను కానీ ఎక్స్పెక్టేషన్ అరే 179 minutes కూర్చోవాలా, లవ్ స్టోరీకి 179 minutes ఏం 3 గంటలు ఎవరు కూర్చుంటారు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత వర్త్ 179 minutes వర్త్ ఏమో అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అంతా చూసిన తర్వాత అంత వర్త్ కాదేమో, కొంచెం అంటే తగ్గించచ్చేమో కొద్దిగా, ఒక 20 minutes ఏదైనా కట్ చేసి ఇచ్చేమో అని అనిపించింది. కొత్తగా సీన్లు ఏమి యాడ్ చేసి ఇప్పుడు మనల్ని ఎంగేజ్ చేయలేరు. కానీ ఉన్న దాంట్లోనే బోరుగా, మరీ లాగ్గా, మరీ ఈజీగా అనిపించి ఏమైనా తీసేస్తే ఇంకొంచెం బెటర్గా అనిపించచ్చేమో అని అనిపించింది. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో సెకండ్ హాఫ్ అలా సోగా అనిపించింది అనమాట. క్లైమాక్స్ ఇవన్నీ మనం ప్రెడిక్ట్ చేసేవే, అందులో ఇంకా అంతకుమించి ఏం లేదు. సో క్లైమాక్స్ మీద కూడా నాకు పెద్ద హోప్స్ లేదు, దాని మీద పెద్ద కంప్లైంట్స్ కూడా లేవు, అదంతే నాకు అనిపించింది. బట్ మధ్యలో ఏదైతే ఉందో ఆ ఇంటర్వెల్ దగ్గర నుంచి మధ్యలో వరకు అక్కడ అంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెంసేపు ఓకే, దాని తర్వాత నుంచి మాత్రం ఇంకా అనిపించలే. ఇంకా మన మిగతా విషయాలు ఇప్పుడు హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ మాట్లాడుకుంటే, హీరో గారి పర్ఫార్మెన్స్ ఓకే, కిరణ్ అబ్బవరం గారు పర్లేదు బాగానే చేశారు. ఒకటి రెండు చోట్ల కొంచెం అటు ఇటుగా అనిపిస్తే కానీ ఇట్స్ ఓవరాల్గా ఓకే. యాక్చువల్గా హీరో కన్నా కూడా హీరోయిన్ గారికి స్కోప్ ఎక్కువ. గౌరీప్రియనా ఆ హీరోయిన్ పేరు, సారీ ఒకవేళ రాంగ్ అయింటే, ఆవిడకి స్కోప్ ఎక్కువ కాబట్టి ఆవిడ పర్ఫార్మెన్స్ మాత్రం కుమ్మేశారు. ఎక్కువగా ఎమోషన్స్తో ఉండే సీన్లు అనమాట ఆవిడవి. సో దానివల్ల మనకి ఏమనిపించింది అంటే ఎమోషన్స్ పలకించడం అంటే ఏడవటం ఇవన్నీ అంత ఈజీ కాదు, అది చాలా మందికి అంత ఈజీగా అనిపించదు. చూసినప్పుడు ఏంది సరిగ్గా లేకపోతే మనకి ఇది ఎదిరిపోతాం. కానీ ఆవిడ బాగా చేశారు, చాలా న్యాచురల్గా అనిపించింది. ఎక్కువ ఆవిడ ఎమోషన్స్ ఆవిడదే అంత. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాల్లో హీరో తాగుబోతు హీరోని చూస్తూ ఉంటాం, కానీ తాగుబోతు హీరోయిన్ చూడం కదా. సో అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒకటి రెండు సీన్స్ తప్పితే ఓవరాల్ క్యారెక్టర్ అట్లా ట్రావెల్ చేస్తూ ఉండటం. సో ఆ ఎమోషన్స్ కానీ, లవ్ ఎమోషన్స్ కానీ, ఇప్పుడు నేను చెప్పాలి మళ్ళీ స్పాయిలర్ అయిపోద్ది, సర్లే, వేరే ఎమోషన్స్ కానీ అన్ని ఎమోషన్స్ని ఆవిడ బాగా పలికించారు. సో ఓవరాల్గా హీరోతో పోల్చుకుంటే హీరోయిన్కి క్యారెక్టర్ స్కోప్ ఎక్కువ, ఆవిడ ఎమోషన్స్ని బాగా చేశారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అంటారా అంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండవు, మామూలు ఒక క్యారెక్టర్ తప్పితే ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ తప్పితే ఆ క్యారెక్టర్ కూడా పెద్ద అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ పెద్ద స్కోప్ ఏమి ఉండదు. మిగతా కూడా పెద్ద స్కోప్ ఏమి ఉండదు. ఫ్రెండ్స్ అంతా జస్ట్ అక్కడ ఏదైతే ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటి వరకు అనమాట. మణి శర్మ గారి మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో చెప్పాను చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, సాంగ్స్ కూడా బాగా అనిపించింది, నాకు బాగా కనెక్టింగ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంకా స్టోరీతో వాళ్ళ ఎమోషన్స్తో దాంతో ఎక్కడ ఆ క్యారెక్టర్స్కి ఎవరికి కనెక్ట్ అవటం కానీ, ఎమోషన్స్ కనెక్ట్ అవటం కానీ, లేదంటే కామెడీ కనెక్ట్ అవటం కానీ ఏది చేయలేకపోయాను. కాబట్టి నాకు ఇంకా మ్యూజిక్ మీద కానీ లేదంటే సాంగ్స్ మీద కానీ ఇంకెళ్ళా అది. సో మేబీ ఎవరికైనా ఫస్ట్ హాఫ్ అయిపోయిందా, సెకండ్ హాఫ్ కూడా కొత్తగా అనిపించినా కూడా నేను దాన్ని తప్పు పట్టను, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో అందుకని మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయమని నేను. ఇంకా సినిమా చూడటానికి కూడా చాలా బాగుంటుంది, చాలా రిచ్గా, చాలా ఇదిగా ఉంటుంది. నాకు తెలిసి మన చీరాల బీచ్లో సెటిల్ వేసినట్టున్నారు, చూసా ఎవరో చెప్పారు నాకు. సో ఓవరాల్గా అదంతా బాగానే ఉంది, న్యాచురల్గానే ఉన్నాయి, ఏం పెద్ద ఇదిగా ఏం లేవు. సో ఓ సింపుల్ స్టోరీ బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా ఉండింటే కనుక సూపర్ డూపర్ మనం అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ చేసేస్తుంటే ఇంక వేరే లెవెల్కి చించేసుకునే వాళ్ళం, అది వేరే విషయం. బట్ ఉన్న స్టోరీని ఇంకొంచెం ఎంగేజింగ్గా తీస్తుంటే ఖచ్చితంగా ఒక హిట్ సినిమా పడిపోయేది. బట్ ఇప్పుడు చూడొచ్చా అంటే మీ దగ్గర టైం ఉండి మీ దగ్గర మనీ ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే వర్త్. లేదు వెయిట్ చేస్తాం ఓటీటీ అంటే కనుక ఓటీటీకి వెయిట్ చేయండి. ఇప్పుడు రేపు ఎవరైనా వచ్చి సినిమా సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఇదే మలయాళంలో తీసుంటే బాగుండేది అని అంటే నేనేం చేయలేను. కానీ బట్ నాకైతే మాత్రం అంతగా సెకండ్ హాఫ్ సో ఎక్కలేదు కాబట్టి ఇంక నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. సో ఇంకా ఇండివిజువల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఎవరికి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. సో ఇది నా ఓవరాల్ మూవీ మీద నా ఒపీనియన్, ఇట్స్ నాట్ మై రివ్యూ, నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసేవారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ప్రీమియర్ చూసి వచ్చాను, ఇప్పుడు అప్లోడ్ చేయలేండి, ఆల్మోస్ట్ 2 o'clock అయింది, అప్లోడ్ చేయను, మేబీ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆనంద్ న్యూస్.